శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు చైత్రమాసపు సోమవారం. పరమేశ్వరుని యొక్క ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం కావేరీ నదీ తీరంలో శివశర్మ అనేటటువంటి ఒక పరమేశ్వరుడి మహాభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో శాస్త్రాలలోనూ ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించినటువంటి గొప్ప పండితుడు లేడని పేరు తెచ్చుకుంటాడు. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికి మంచి వరులతో వివాహం జరుగుతుంది. అదంతా కూడా ఆ యొక్క పరమేశ్వరానుగ్రహంగా భావించేవాడు. అతని భార్య సుమతి. ఆమె కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతిరోజు అతను శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు. అలాగే ఏకాదశి నాడు విశేషమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఎవరైనా ఇంటికి వస్తే బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. అలా ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. అంతలో ఒకసారిగా శివశర్మకేదో ఒకనాడు కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానేసింది. అలా ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ ఫలితం లేకపోతుంది. రోజురోజుకి కంటి చూపు ఇంకా మందగిస్తుంది. చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికేదో వస్తువు తగిలి పట్టడంతో మోకాలు కూడా విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణే స్మరించేటటువంటి తమకు అసలు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోతారు. పరమేశ్వరా, ఏమిటి ప్రారబ్ధం, ఎందుకు మాకిన్ని బాధలు తండ్రి అంటూ పదే పదే మొరపెట్టుకుంటారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇక రక్షించాలని చెప్పి భావిస్తాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుడిలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది. ఆ దంపతులిద్దరూ కూడా చక్కగా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అంటారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నులాగా ఉన్నారు. నా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందేటటువంటి మార్గాన్ని సెలవివ్వండి అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారితో ఇలా అంటాడు: నాయనలారా, మీ బాధను నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయం చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనేటటువంటి గుట్ట ఉంది. ఆ గుట్టపై వెలిసినటువంటి పరమేశ్వరుడు నిజంగా మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలోనే అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించరండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీకున్నటువంటి బాధలన్నీ వెంటనే తొలగిపోతాయని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. ఇక శివశర్మ భార్యతో కలిసి మరునాటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుకుంటాడు. అలా కొండ మీదకు వెళుతూ ఉంటే మెట్లు కూడా సరిగ్గా ఉండవు. ఆ కొండ కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది. కంటి చూపు సరిగ్గా కనిపించక కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వస్తుంది. కొండపై నుండి కిందకు దిగుతున్నటువంటి భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడుగుతాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయని చెప్పి 2 గంటల కంటే ఎక్కువే సమయం పడుతుంది అని చెబుతారు. ఇక శివశర్మకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని చెప్పి భావిస్తాడు. కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఎక్కాలని చెప్పి నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రొప్పుతూ రొప్పుతూ ఆ కొండెక్కుతాడు. అలా మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉంటాయి. ఇక శివశర్మ ప్రతి 10 మెట్లకి ఒకసారి కూర్చుంటూ ఉంటాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతనిలో ఊపిరి కూడా పూర్తిగా పోతుంది. ఇక ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడి అతను ఉన్న చోటనే కూర్చుంటాడు. అప్పుడు మెట్లెక్కుతున్నటువంటి ఒక భక్తుడొకడు అతని దగ్గరకొచ్చి, స్వామి, నాతో పాటు రండి, మీరు తేలిగ్గా మెట్లెక్కగలుగుతారని చెప్పి ఆ శివశర్మను చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. ఇక శివశర్మకు ఆ భక్తుని యొక్క చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది. ఇక అంతే, అతని చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేస్తాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అత్యద్భుతంగా దేదీప్యమానంగా స్వామివారి ఆ ఆలయం దర్శనమిస్తుంది. శివశర్మ దంపతులిద్దరూ కళ్ళు మూసుకొని ఆ ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరిస్తారు. అంతే, ఆ ఆశ్చర్యం! కళ్ళు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపిస్తుంది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని యొక్క దంపతులిద్దరూ కూడా
పరమేశ్వరుని ఎన్నో రకాలుగా స్తుతిస్తారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఆ భక్తుని కోసం పక్కకి తిరిగి చూస్తాడు శివశర్మ. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితో ఉన్నటువంటి ఆ భక్తుడు కూడా కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతుకుతాడు. కానీ ఎక్కడా కూడా అతని జాడ కనపడలేదు. అప్పుడు వారికి అర్థమవుతుంది. ఆ వచ్చింది పరమేశ్వరుడే అని చెప్పి ఆ భక్తుని రూపంలో వచ్చి మనకు ఆయన చక్కగా సహాయం చేశాడని చెప్పి భావించి స్వామి వారిని అనుగ్రహించాడని చెప్పి తలుచుకొని శివశర్మ దంపతులు స్వామిని స్తుతిస్తారు. అలా ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటారు. మహేశ్వరుని యొక్క దర్శనంతో వారికి ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలా ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు తిరిగి తమ ఊరికి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులకు శివశర్మకు ఉన్నటువంటి కాలు నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. శివశర్మ దంపతులు బ్రతికి ఉన్నంత కాలం ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తూ సుఖంగా గడిపి చివరికి ముక్తిని పొందుతారు. ఇక మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకొని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు అతను. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య, 2 కుమారులతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. నిత్యము కూడా భగవన్నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరిగింది. ఇంతలో అతనికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ధనం సంపాదించడం చేత అతనిలో అహంకారం విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో అతనికి ఉన్నటువంటి దైవభక్తి సన్నగిల్లుతుంది. అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు. ఒకప్పుడు ఎంతో పేరు కలిగినటువంటి ఆ శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యా పిల్లల చేత కూడా అసహ్యించుకోబడేటటువంటి పరిస్థితికి వస్తాడు. అలా ఉన్నటువంటి వ్యసనాలతో పాటుగా పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు. అలా ఊరి నుండి బహిష్కరింపబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవించడం ప్రారంభిస్తాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరికి చేరుకునేవాడు. ఒకనాడు అక్కడ ఉన్నటువంటి అంటే ఆ ఊరి నుండి బయలుదేరి వెళుతూ వెళుతూ మధ్యలో ఒక అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు. అయితే అక్కడ ఎటు చూసినా కూడా కటిక చీకటి. దారి తెలియక తికమక పడుతూ ఉంటాడు. ఒక చెట్టు కింద నిద్రపోతాడు. రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఉదయం లేవగానే నడకను తిరిగి ప్రారంభిస్తాడు. నీరసంగా ఉండడం వలన ఎక్కువ దూరం నడవలేకపోతాడు. అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది. ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పదని చెప్పి భావిస్తాడు. అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం ఒకటి కనిపిస్తుంది. ఆ భవనం చూస్తే అంతా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లుగా కనిపిస్తాయి. అలా నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి అక్కడ పడుకుందాంలే అని చెప్పి భావిస్తాడు. చూస్తే అక్కడంతా దుమ్ము ధూళితో ఉండిపోతుంది. కాలికి ఎన్నో ముళ్ళు, ఆకులు తగులుతూ ఉంటాయి. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా శుభ్రపరుచుకుంటాడు. చీకట్లో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరేస్తాడు. అంతా కటిక చీకటి. ఆ భవనం ఏమిటో కూడా తెలియడం లేదు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు. అంతలో తెల్లవారుతుంది. అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. శంకరభట్టుతో ఇలా అంటాడు, నాయనా శంకరభట్టు, నీవింతకు ముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రికి తెలియక చేసినటువంటి నీ పనుల వలన నేనెంతో ప్రసన్నుడయ్యాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో చక్కగా విరాజిల్లుతుంది. ఇంతకాలం ఎవరూ పట్టించుకోక ఇలా శిథిలావస్థలో ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు దీన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేస్తావు. అంతేకాదు ఎప్పటి నుండో కింద పడున్నటువంటి బిల్వ దళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనే ఉన్నటువంటి నా శివలింగంపై విసిరావు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయాన్ని శుభ్రం చేసి బిల్వ దళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు అంటూ పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. కళ్ళు తెరిచినటువంటి ఈశ్వరభట్టు తన గ్రామంలో ఉంటాడు. ఇదంతా ఆ యొక్క మహేశ్వర మహిమగా గ్రహిస్తాడు. ఎటువంటి అనారోగ్యము లేదు. అలాగే ఎంతో ఐశ్వర్యం కూడా లభిస్తుంది. జరిగిందంతా భార్యా పిల్లలకు ఊరివారికి చెబుతాడు. తరువాత శంకరభట్టు ఎటువంటి దుర్వాసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరికి
ఆ యొక్క పరమేశ్వరునిలో ఐక్యమవుతాడు. పరమేశ్వరుడు అంతటి దయామయుడు. తెలియకుండానే తనను కొలిచిన శంకరభట్టును ఎలా అనుగ్రహించాడో తెలుసుకున్నాం కదా. ఇక తెలిసి చేసేటటువంటి శివపూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పడానికి శక్యం కాని పని. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్కసారి కనుక తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను ఆ స్వామి అనుగ్రహిస్తాడు. మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శివదాసుని యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడు అనేటటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అంటూ భావించేవాడు. ఆ స్వామి దయవలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా పరమేశ్వరునికి అభిషేకం చేస్తానని భావిస్తాడు. అలా ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. అలా శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైనా తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చెయ్యందే అతను కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే అని చెప్పి భావించేవాడు. ఇక ఆ శివదాసుకున్నటువంటి ఆ అచంచలమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహిస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఉదయానికి కూడా తగ్గదు. శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీరుని తీసుకొచ్చి పరమేశ్వరునికి అభిషేకం చేసి తర్వాత నెమ్మదిగా జమీందారింటికి చేరుకుంటాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యం అవుతుంది. శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యం చేశావు? ఒకరోజు అభిషేకం చేయకపోతే నీ శివుడేమైనా ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. ఇక జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడడం గమనించినటువంటి పరమేశ్వరుడికి ఎంతో విపరీతమైనటువంటి కోపం వస్తుంది. పరమేశ్వరుడి యొక్క స్వభావం ఏమిటి అంటే అతన్నేమన్నా అతను భరిస్తాడు, కానీ అతని భక్తులనేమన్నా అంటే మాత్రం అస్సలు భరించడు పరమేశ్వరుడు. ఇక పరమశివుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవ్వరైనా పల్లెత్తు మాట అంటే మాత్రం అస్సలు ఊరుకోడు స్వామి. ప్రతినిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించేటటువంటి శివదాసును ఆ విధంగా అన్నేసి మాటలు అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది. ఆ విధంగా మహాశివుని ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మర్నాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు. అలా కొద్ది కాలానికే అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా హరించిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరిగిందో కూడా అతనికి కూడా అర్థం కాదు. అలా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు, అలాగే చక్కగా ఎవరి గురించైనా బాగా చెప్పగలడని చెప్పి, ఏ జబ్బులకైనా నయం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి జనమందరూ చెప్పుకుంటూ ఉంటారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ఆయన ప్రాధేయపడితే అతను దయతలచి జమీందారును చూడటానికి ఇంటికి వస్తాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అంటాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసేటటువంటి శివదాసు అనేటటువంటి వ్యక్తిని అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతన్ని ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యా. అందువల్లనే ఈ అనర్థాలన్నీ కూడా జరిగాయని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని చెప్పు అని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు సంతోషిస్తాడని చెప్పి మీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అని చెబుతాడు ఆ సాధువు. ఆ విధంగా ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిపించి తమ తప్పును మన్నించమని చెప్పి వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ తలపై చల్లుకుంటారు. అంతే, జమీందారుకున్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు. అలా ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. జమీందారు తరువాత గొప్ప శివభక్తుడై
ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు. ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. ఇప్పుడు గంగరాజు కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనేటటువంటి ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే చక్కగా ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రం ఎప్పుడూ దాన ధర్మాలు మాత్రం చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందుతాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకుంటూ ఉండేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా గంగరాజు జన్మిస్తే చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఏ ఆధారం లేక జోలి పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరికి చేరుకునేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనేటటువంటి ఒక గ్రామానికి చేరుకుంటాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఊర్లోని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అయితే ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. అలా దొరికిన దానిని తింటూ కాలం వెళ్ళబుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవరూ ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు. సరే సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటాడు. సాయంత్రం తిరిగి మరలా అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ ఏ పదార్థం అతనికి భిక్ష వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఆ రోజు ఎవ్వరూ తనకు ఎందుకు భిక్ష వేయలేదో అతనికి అర్థం కాలేదు. అలా ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఉన్నటువంటి ఓపిక కూడా లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరతాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. గంగరాజు తడిసి ముద్దవుతాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసురుతాడు. అంతే. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అదేమిటి అంటే గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వస్తుంది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణేల మూట కూడా కనిపిస్తుంది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఇన్ని అద్భుతాలని చెప్పి భావిస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైనటువంటి సోమవారం, అందులోనూ త్రయోదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండడం వలన నీకే పదార్థం లభించలేదు. అందువలన నువ్వు కూడా ఉపవాసం చేసిన వాడయ్యావు. అంతేకాకుండా కళ్ళు కనపడకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్నటువంటి శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసిన వాడివయ్యావు. ఇంత పవిత్రమైనటువంటి దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అలా జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. అలా జీవించున్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషి కాబట్టే ఒక బిల్వదళంతో పూజించిన ఆయన ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు భక్తులకు అనుగ్రహిస్తాడు. చక్కని ఆరోగ్యాన్ని కూడా ఆ స్వామి ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి మహేశ్వరునికి మనం ఒకసారి మరలా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గోపాలుని దివ్య కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఏకనాథపురం అనే ఊరిలో గొప్ప శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలసినటువంటి శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పుకుంటూ ఉండేవారు. ఆ స్వామి ఎంతో మహిమాన్వితుడిగా చుట్టుపక్కల గ్రామాలలో పేరు పొందాడు. భక్తులు చక్కగా బళ్ళు కట్టుకొని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం చక్కగా ఆ కార్తీక మాసంలో దేవాలయంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలు కూడా జరుగుతుండేవి. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తూ ఉండేవారు. ఆ ఆలయంలో భిక్షమయ్య అనే పూజారి ఉండేవాడు. అతను వేదాలన్నీ అవపోసన పట్టినవాడని చెప్పి జనాలందరూ చెప్పుకుంటూ ఉండేవారు. నమ్మక చమకాలతో నిత్యము కూడా పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసునని, ఎంతో గొప్ప పండితుడనని అతనికి కొంచెం అహంకారం ఉండేది. ఎంతటి వారికైనా అహంకారం తగదు కదా. అయితే పరమేశ్వరునికి అతనికి బుద్ధి చెప్పాలనిపిస్తుంది. ఒకనాడు ఆలయంలో నిత్యం పూజ చేసే పాత్రల్లోని ఒక చిన్న వెండి పాత్ర మాయమవుతుంది.
ఆలయం అంతా ఎంత వెతికినా కనిపించదు. ఆ ఆలయంలో గోపాలుడనేవాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆలయ ఆవరణం అంతా కూడా ఊడ్చి నీళ్లు చమ్మి కడుగుతూ ఉండేవాడు. ఏమీ చదువుకోకపోయినా ఎప్పుడూ పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అయితే ఈ భిక్షమయ్య ఆ గోపాలుడే ఆ గిన్నెలను దొంగలించుంటాడని చెప్పి భావిస్తాడు. సాయంత్రం వాడిని పిలిచి ఇదే విషయం గురించి అతన్ని గట్టిగా అడుగుతాడు. ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చెయ్యలేదని, తనకు అటువంటి ఉద్దేశమే లేదని చెబుతాడు గోపాలుడు. అయితే భిక్షమయ్య మాత్రం అతను చెప్పిన మాటలు నమ్మలేదు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతాడు. పక్కన ఉన్నటువంటి కర్ర తీసుకొని గోపాలుని గట్టిగా కొడతాడు. ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు ఏమాత్రం చలించకుండా చేతులు కట్టుకుని తాను ఆ దొంగతనం చెయ్యలేదంటే చేయలేదని చెప్పి గట్టిగా చెబుతాడు. ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ నిద్రపోతాడు. మరునాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనపడినటువంటి దృశ్యం చూసి నిశ్చేష్టుడవుతాడు. శివలింగంపై అనేక చారలు కనిపిస్తాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమవుతుంది. తాను గోపాలుణ్ణి కొట్టినటువంటి దెబ్బలన్నీ స్వామి తాను తీసుకున్నాడు. ఎంతటి మహాపరాధం చేశానని చెప్పి భావిస్తాడు. అంతలో పక్కనున్నటువంటి పానవట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోట కరుచుకొని వచ్చి అక్కడ వదిలిపెడుతుంది. అంతే వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భిక్షమయ్యకి ఎంతో బాధ కలుగుతుంది. గోపాలుణ్ణి అనవసరంగా కొట్టానని చెప్పి తన అపరాధాన్ని మన్నించమని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంటాడు. తరువాత ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తాడు. గోపాలుని పిలిచి తన తప్పును క్షమించమని చెప్పి వేడుకుంటాడు. పరమేశ్వరునికి కావలసింది పాండిత్యము, సర్వశాస్త్రాలు తెలుసుకున్నటువంటి జ్ఞానం కాదు. ఇవన్నీ ఉన్నా కూడా అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం ఎప్పటికీ కలగదు. పరమేశ్వరుడికి కావలసింది స్వచ్ఛమైనటువంటి నిర్మల భక్తి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, నిష్కల్మషమైనటువంటి హృదయంతో స్వామిని ప్రతిరోజు కూడా రోజులో ఒక్కసారి తలుచుకున్నా చాలు. ఆ స్వామి మనలను తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తైనటువంటి పరమేశ్వరునికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.